ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు మీకు తెలియపరచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం 6వ నెల 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి నువ్వే దేశంలో ఉంటున్నావో ఆ దేశంలోనే నిన్ను ఏం చేస్తాడంటే గొప్పగా ఆస్వాదించేవాడు. దేవాది దేవుడు దీవించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఒకవేళ నా దేశంలోనే నేను ఉన్నాను, నాకు ఎక్కడ ఆశీర్వాదం లేదని అనుకోవటం కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఒకవేళ నువ్వు నా దేశంలో అయినా సరే, నీ సొంత దేశంలో అయినా సరే, ఇతర దేశాలకు వెళ్ళినా సరే, ఏ దేశమైతే నీకు ఇచ్చాడు దేవుడు ఆ దేశంలో నిన్ను ఆస్వాదించేవాడిగా ఉంటామన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవాది దేవుడు మనందరి కుటుంబాలను ఆస్వాదించును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప తండ్రికి వందనాలు. దేవాదిగో తండ్రి, మీరు ఆస్వాదించే దేవుడు, దీవించే దేవుడు తండ్రికి స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించినాను. దేవనాయకుల అధికారులు మంచి వంతు నింపండి, సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి, ఆర్మీ బృందానికి అందరిలో కూడా మంచి వంతు నింపండి తండ్రి. ప్రభా యేసునికి స్తోత్రాలు తండ్రి. యేసే నీకు వందనాలు ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. మరి యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. యవనస్తులందరూ కూడా తన చెడు వేచల నుంచి దూరపరిచి నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకోమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడికి వందనాలు తండ్రి ప్రభా. జీవాధిపత్యన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి పనికి వెళ్ళి బిడ్డలు కూడా మంచి వంతు నింపండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను చదువుకునే బిడ్డలు జ్ఞానం ఇచ్చి నడిపించండి. వాళ్ళు రాకపోకలు మీరు తోడు సహాయించండి బాబు. నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి నేను విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. అయినా మా దేశ పాడి పడినంతను మీరు ఆశ్రయించిన బాబు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి ప్రభా. చేపల చెల్లు, రైలు సెల్లు, కూరగాయల పంటలు, అపరాల పంటలు దేవాన్నిటిని మీరు ఆశ్రయించి దీవించండి ప్రభా. హాస్పిటల్ రోజు స్వస్థపరిచిన జైల్లోనే బిడ్డ విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా జూన్ మాసంలో ప్రభా నీకు చోట్ల సభలు జరగబోతుండగా అయాన్ని ఆశీర్వాదం దయచింది, మంచి వాతావరణం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. మరి నాన్న ఇదిగో తండ్రి, గృహం లేని గృహం దయచేయండి తండ్రి. నన్ను వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భపాలన లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుకు డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి సేవకుడు నాయన వారి బిడ్డల సంఘం పరిచయం అంతటిని మీరు ఆశ్రయించి దీవించి దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే ఏం తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.